సత్యం బాబు, నీ మేలు జీవితంలో మర్చిపోలేను బాబు. 1,5,00,000 నా హోటల్ నిగం. మనం అనుకున్నట్టు అగ్రిమెంట్ మాత్రం నెలకు 500 లీజ్ చొప్పున 99 సంవత్సరాలకి రాయించాను. మరి ఏ మొత్తం ఎలా ఇస్తారో? ఇదిగో మొత్తం డబ్బుగానే తీసుకోండి. చాలా సంతోషం. ఇదిగో అగ్రిమెంట్, సంతకం పెట్టండి. అంత పెద్ద హోటలు 500కి లీజుకి ఇచ్చారా సత్యానికి? అవును సార్. కావాలంటే అగ్రిమెంట్ చూడండి. అగ్రిమెంట్ ఏముందండి, మనం రాసుకునేదేగా. మిస్టర్ రావు, సత్యం మీ హోటల్ కొన్నాడు, చెప్పండి ఎంత కొన్నాడు? దైవ సాక్షిగా కొనలేదు సార్. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. పోనీ గుడ్ విల్ కింద అతను మీకు ఎంత మటు చెప్పాడు? గుడ్ విలు లేదు, గాడిది గుడ్ విలు లేదు. 500 సరిగ్గా ఇచ్చేస్తే చాలు సార్. అంత తక్కువ ఎందుకు ఇచ్చారు అతనికి? నేను ఏగలేక. ఏముంది, అంటే వర్క స్ట్రైకు, అంటే వంట వాళ్ళ స్ట్రైకు, వాటితో పాటు నా ఆరోగ్యం పక్క స్ట్రైకు. మీ ఆరోగ్యానికి ఏమండి? బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, హార్ట్ ఎన్లార్జ్మెంట్, ఒకట అన్ని రోగాలు నాకే ఉన్నాయండి. అన్నీ ఉండి దుఃఖలా ఉన్నారు. పైన పటారం, లోన లోటారం. ఆరోగ్య సంగతి ఎవరైనా అబద్ధం చెప్పుకుంటారా? రోగాలు ఉన్నాయని చెప్పుకోవటం సరదాటండి. కావాలంటే ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్ చూడండి. అంతా ముందుగానే జాగ్రత్త పడ్డారన్నమాట. హత్య చేశాడు, డబ్బు దోచాడు, హోటల్ కొన్నాడు, ఎక్కడా పట్టుబడలేదు. వాడు తెలివైన వాడండి. ఇదంతా సత్యం తెలివేనంటావా? ఇన్స్పెక్టర్ కూడా కక్కుర్తి పడుతున్నాడేమోనని నేను అనుమానం. అది ఆలోచించాల్సిన విషయం. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చేసి ఆ సత్యాన్ని వదిలించుకోవాలి. ఏడుస్తున్నావా? నేను చచ్చిపోతానా? చావను. నేను చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మీ ధైర్యం మీది, నా భయం నాది. అందరూ మీ మీద కట్టిగట్టారు. ఎప్పుడు ఏం చేస్తారు? ఎందుకు వచ్చింది మనకి పట్నం వద్దు? పదండి, మన ఊరు వెళ్ళిపోదాం. తిరిగివాడిలా తిరిగిపోరా? నా కోసం కాదండి, మన రాజా కోసం. నేనేం చేసినా రాజా కోసమే. టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. చక్రపాణి, సత్యం, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. నీకు రుణపడున్నాను. నేను వచ్చే వరకు రాధని రాజాని కాస్త కలిపెట్టుండు. అలాగే సత్యం. రాధా, నువ్వు వెళ్ళు. మిమ్మల్ని స్థితిలో వదిలి నాకేం పర్వాలేదన్నానా? వెళ్ళు, ఇంకెప్పుడు రాదు. ఎందుకని? ఎందుకు ఏంటి అని అడగొద్దన్నానా? వెళ్ళు. ఇది జగనిల్లు. సత్యం ఏ వేళప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఓకే? ఓకే సార్. మిస్టర్ నాయుడు, సత్యం, నువ్వా ఇక్కడ? సత్యం లేని చోటు, రాలేని చోటు లేదు. అవును, కానీ కానీ సత్యాన్ని తప్పించుకు పారిపోలేవు. అయినా సత్యం అంటే ఎందుకంత భయం? నువ్వు హంతకుడివి. మోహన్ని కూలీ చేశావు. ఆత్మహత్య అంటున్నారు పోలీసులు. నిజం వాళ్ళకేం తెలుసు? నీకు తెలుసా? ఈనాడు ఈ నిజం తెలిసినాడికి ఆనాడు సత్యం నిర్దోషన్న నిజం మాత్రం తెలియకుండా పోయిందా? అది అది జరిగిపోయింది. అట్టాగే అన్నీ జరిగిపోతాయి. సత్యం, సత్యం, నీకెంత డబ్బు కావాలి? డబ్బు, డబ్బు. అవును, నాకు డబ్బే కావాలి. ఎంత? నువ్వు పెద్ద వ్యాపారస్తుడి. ప్రతిదానికి విలువ, ఖరీదు నీకు బాగా తెలుసు కదూ? తెలుసు. నేను జైల్లో గడిపిన ఏడాదిన్నరకి ఖరీదెంతో చెప్పగలవా? అదే అదే అదే
అదే నాకు కావాలి. అదెంతో? నీ దగ్గర ఉన్నంత. అంతేనా? అయితే నాతో రా. వెళ్ళు. ఓ, ఇది కూడా కావాలా? ఇక వెళ్ళు. వెళ్ళను. ఏ, ఇంకేం కావాలి? విస్కీ. ఓ, విస్కీయా? ఇదిగో ఫుల్ బాటల్, తాగు. తోడు లేకుండానా? నువ్వు తాగాలి. ఓయ్, తాగుదాం, కలిసే తాగుదాం, పద. తీసుకో. Cheers. జగన్, ఇప్పుడు మీ వ్యాపారం ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడంతా ఫోన్ల మీదనే మా బిజినెస్. సరుకు ఎవడో తెస్తాడు, ఎవడో కొంటాడు. మధ్యన ఎవడో సత్యం లాంటి ఎర్రవాడు పట్టుబడతాడు, జైలుకి వెళ్తాడు. జగన్, మీ ముగ్గురులో నువ్వు చాలా నిజాయితీ పడు అని నా నమ్మకం. చాలా చాలా థ్యాంక్స్. అందుకని నువ్వు ఇచ్చిన డబ్బుతో నీతో కలిసి వ్యాపారం చేయాలని నా అభిప్రాయం. చేద్దాం, అలాగే, తప్పకుండా. మరి ఎప్పుడు మొదలెడదాం? నీ ఇష్టం. అనుకున్నది అనుకున్నప్పుడు చేయడమే నా అలవాటు. కరెక్ట్. చాలా మంచి అలవాటు. చాలా చాలా మంచి అలవాటు. చచ్చిపోయాడు. ఏదో ఒక రోజున చచ్చిపోతాడని ఎప్పుడో అనుకున్నాం. ఇన్నాళ్ళు తాగి పడుంటే మోసుకొచ్చే వాళ్ళం, ఇప్పుడు మోసుకోవాలి పాపం. Yes, I see. జాగ్రత్తగా కాపలా కాస్తున్నావు. ఎస్ సార్. బయటికి ఎవరో వెళ్ళట్గా. లేదు సార్. సత్యం, షర్టుగా రక్తం ఏంటి? గాయం నుంచి రక్తం కాక పాలు గారుతాయా ఇన్స్పెక్టర్? జగన్ని హత్య చేశారు. ప్రపంచం నుండి మరో పాపిపోయాడు. కాదు, మరో పాపం జరిగింది. ఎవడో పుణ్యాత్ముడు చేసుంటాడు. ఆ పుణ్యాత్ముడు నువ్వేనని అనుమానం. ఎవరికి? చట్టానికి. మీకు? నమ్మకం. అయినా చేసేదేమీ లేదు. ఏ? సరైన సాక్ష్యాలు రుజువులు దొరకలేదు. దొరుకుంటే ఈ పాటికి నీ చేతులకు సంఖ్యలు పడే. ఈసారి సత్యానికి సంఖ్యలు వేయాలంటే చాలా గట్టి రుజువులు కావాలి, లేకపోతే కోర్టు ఒప్పుకోదు. అంతరాత్మకన్నా కోర్టు లేదని నువ్వేగా అన్నావు. ఆ కోర్టు నుండి ఎవరో తప్పించుకోలేరు. అందులో నిలబడి సంజాయిషి చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది. సత్యం, ఈ కోర్టు ఈ సంఖ్యల నుండి ఈ రోజు నువ్వు తప్పించుకోగలిగినా ఒకరోజు నీ పరిస్థితులే నీకు సంఖ్యలు అవుతాయి. అది గుర్తుంచుకో. వస్తా. వారికి లండన్ వెళ్ళి పై చదువులు చదవాలని ఆశగా ఉందన్నయ్య. దాందే ఉందమ్మా.
మీరు లండన్ వెళ్ళడానికి అక్కడే చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. కానీ మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటన్నయ్యా? మా రాజాని మీతో పాటు తీసుకెళ్ళాలి. వాడు అక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడు కావాలి. మీరు మాకు చేసిన సాయంలో ఇదంతా తప్పకుండా తీసుకెళ్తాం. మాకు ఇంతకంటే కావాల్సింది ఉంది. సరే, బయలుదేరడానికి తయారుగా ఉండండి. లేదు, నేను ఒప్పుకోను. వాడు నాకు దూరం చేయకండి. వాళ్ళందరూ నేను బ్రతకలేను. ఈ పట్నం వచ్చినప్పటి నుంచి అన్ని కష్టాలు నష్టాలే. కడుపులో బిడ్డ పోయింది, బిడ్డ లాంటి లక్ష్మి పోయింది. ఇప్పుడు రాజా నాకు దూరం అవుతున్నాడు. ఏమండి? వద్దండి, మీకు పుణ్యం ఉంటుందండి, పుణ్యం ఉంటుంది. ఏమిటి అనేది? ఇక్కడ పరిస్థితులు నీకు అర్థం కావటం లేదు. రాజాకి ఏ నిమిషానన్నా ఏ ఆపదన్నా రావచ్చు. రాదు, రానివను. రాజా నా గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాను. రాధా, నన్ను ఎందుకు అర్థం చేసుకోవు? రాజా ఇక్కడే ఉంటే మన ముందరి కాళ్ళకు బంధం అవుతాడు. వాడి కోసమైనా మనం తగ్గాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎదుట వాళ్ళు దెబ్బతీసి నాకేదైనా అయితే? ఏమండి, అంత మాట అనకండి. అందుకే చెప్తున్నాను, రాజాని వెళ్ళని. రాజా వెళ్ళాలి. మోహన్ని చంపి ఫ్యాన్కు వేలాడగట్టాడు. జగన్ని తాగించి చంపాడు. ఇక నువ్వే మిగిలేవు. అవును, నువ్వు ఒక్కడవే మిగిలేవు. నో నో, నేను మిగిలాలి. నువ్వు నన్ను చంపలేవు, నువ్వు నన్ను చంపలేవు. నేను కొన్నాళ్ళ పాటు సింగపూర్ వెళ్తున్నా. వెళ్ళి చక్రపాణితో చెప్పండి, నేను తిరిగి వచ్చేసరికి సత్యం కనపడకూడదు. వెళ్ళండి. భూషణ్, సత్యం, నువ్వు ఇక్కడికి? సత్యాన్ని గనకే రాగలిగాను. అవును, నువ్వు ఎక్కడికైనా రాగలవు, ఏమైనా చేయగలవు. ధర్మం నీ వైపు ఉంది. నీకు అన్యాయం జరిగింది, ఇది నేను ఒప్పుకుంటాను. కానీ దీనికి అంతటికీ కారణం ఆ మోహన్ జగన్. ఆ మోహన్ ఉన్నాడే, ఆ వెధవ నీ చెల్లెల శీలాన్ని చెప్పాడు. నువ్వు వాడిని చంపకపోతే నేనే చేసి ఉండేవాడిని ఆ పని. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేశావుగా. నేనా? నేను ఉద్యోగం ఖాయం చేస్తున్నానని కాగితం మీద సంతకం చేయించింది ఎవరు? ఆ కాగితంతో కోర్టులో నన్ను నేరస్తుడిని చేసి జైలుకు పంపించింది ఎవరు? కదూ? అవును అవును సత్యం, నీకు అన్ని విధాలా అన్యాయం జరిగిపోయింది. ఈ విషయం నేను వచ్చి ఏ కోర్టులో ఒప్పుకుంటాను. కోర్టా? నీ కోర్టు దోషిని సాక్షిగా తీసుకొని నిర్దోషిని నేరస్తుడిని చేసి శిక్షించింది. నా కోర్టులో నేరస్తుడు నేరస్తుడే, శిక్ష శిక్షే. ఆ కోర్టులో నీ కాగితం చెల్లింది, నా కోర్టులో నీకు నూకలు చెల్లుతాయి. సత్యం, పోతు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. అమన్ అమన్, సత్యం సత్యం, నేను నీ శత్రువును కాను, మిత్రుణ్ణి మిత్రుణ్ణి. శాబాష్ సత్యం, ఒక్కడివి ముగ్గురిని చంపావు. నీ ధైర్య సాహసాలకు, నీ తెలివితేటలకు మా జోహార్లు. నాకు నీలాంటి వీరులే కావాలి. ఈ గ్యాంగుకంతా లీడర్ను నేను. సింగపూర్ నుంచి వ్యాపారం చేస్తున్నది నేనే. ఆ ముగ్గురు నా వాళ్లే. వాళ్ళ తప్పుకు సరి అయిన శిక్ష వేశావు. ఈ రోజు నుంచి ఈ గ్యాంగుకంతా లీడర్వే నువ్వు. ఈ వ్యాపారం నీకు అప్పు చెప్తున్నాను. ఏం సమ్మతమేనా? రాధమ్మా, కోటేశ్వరుడు భార్య నగలెంత సింపుల్ గా వేసుకుంటావేమిటమ్మా? ఇదే ఇంకొకలైతే డైమండ్స్ డైమండ్స్ గా దిగేసుకునేవాళ్ళు. వారికి అలాంటివి నచ్చవు. నాకు అసలు ఇష్టం ఉండదు. వదిన గారు, ఈ రోజు జమా ఖర్చులక రెడీ. ఓసారి చూసి సంతకం చేస్తారా? నువ్వు రాసిన తర్వాత ఇంకా చూసేదేమిట్రా అబ్బాయి? అమ్మమ్మమ్మ, లెక్క అంటే లెక్కే, రూల్ అంటే రూలే, సంతకం అంటే సంతకమే లేరా? 40 లక్షల సరుకు నడి సముద్రంలో నిలబడిపోయింది. కారణం, గవర్నమెంట్ నిఘా చాలా తీవ్రంగా ఉంది. కాదు, నీకు వయసు మళ్ళింది, గుండె సడలింది. 20 ఏళ్లుగా లేని నిఘా ఈనాడు కొత్తగా వచ్చిందా?
ఏనాడైనా భయపడ్డామా పట్టుపడ్డామా? కాపలా కాచే కాళ్ళలో కొట్టడానికి తగినంత కారం మన దగ్గర ఉండాలి. లేదని కాదు, ఒక్క నాగరాజ్ చాలు ఈ పనిలో ఆడితీరినవాడు. ఎస్ బాస్. సింగ్, పిరికితనం మన వ్యాపారానికి చీడ పురుగు. తుంచి పారేయాలి. గో హెడ్. రాజా చదువు పూర్తయి త్వరలోనే తిరిగి రాబోతున్నాడు కదా. చెంచల రాజా కోసం ఎదురు చూస్తోంది. చక్రపాణి, నేను నీకు రుణపడి ఉన్నానని, నీ కూతురి నా కోడల్ని చేసుకుని ఆ రుణం తీర్చుకుంటానని ఏనాడో మాటిచ్చాను. సత్యం మాట అంటే మాటే. అది నెరవేరితే నేనే నీకు జన్మ జన్మలా రుణపడి ఉంటాను. ఎవరు ఎవరికి రుణమో ఆ లెక్కలు రాసేవాడికే తెలియాలి. సో గుడ్ నైట్. నేను వెళ్ళొస్తానమ్మా. గుడ్ నైట్ సత్యం. అబ్బాయి సత్యం, ఇప్పటికి తెలియందా పని? అయినా అదేం పని, అదేం ఆఫీసు? నువ్వు మనిషివా మిషనవా? కాస్తైనా రెస్ట్ ఉండాలా? ఇలా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు నాయనా. మదర్, డోంట్ కన్ఫ్యూజ్. కొందరికి ఆరోగ్యమే మహాభాగ్యం, మరి కొందరికి మహాభాగ్యం ఆరోగ్యమే లేరా? చూడమ్మా రాధ, నువ్వు బలవంతం పెట్టైనా సరే అతను రెస్ట్ తీసుకునేట్టు చెయ్యాలమ్మా. మన బలవంతాలు ఏం పనికిరావమ్మా. ఆయన పద్ధతే పద్ధతి. ప్రతి చిన్న విషయం ఆయనే చూసుకోవాలి. ఇక విశ్రాంతి ఎలా ఉంటుంది చెప్పు? అది నిజమే. మనం స్వయంగా చూసుకోకపోతే ఈ మహాసముద్రంలో ఎవరికి దొరికింది వాళ్ళు మింగేస్తారు. కానీ మదర్, మహాసముద్రం ఎందరు మింగినా ఏమీ కాదు. పూర్వం వాడెవడు మహాముని అగస్త్యస్. ఒరే బాబు, నీ పురాణం తర్వాత చెబుతూ గాని టైం 12 అయింది. నాయనా సత్యం, ఏదో మన వాళ్ళని అభిమానంతో మమ్మల్ని చేరదీశాం. వీళ్ళని కూడా నీ ఎంతటి వాళ్ళని చేస్తే పాసిబుల్, అసాధ్యం, అసంభవం. నేను అన్న ఎంతటి వాడిని కావడమా? 6 feet 3 inches, 5 feet 3 inches. చాలా అడుగు ఒరే దిగరా. అడుగు. బాబు సత్యం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ తెలియరా. పద. రాధా, ఇక నుంచి నువ్వు లండన్ వెళ్ళడానికి వీల్లేదు. ఏ? అవునంతే. ఎందుకని? రాజాని చూడకుండా నేను ఎలా ఉండగలనండి? ఇక నుంచి రోజు రాజాని చూద్దుగానిలే. అంటే రాజా వచ్చేస్తున్నాడా? అవును. ఎప్పుడు? రేపు. రేపు? ఏమండి, రేపేగా? అవును, ఈ రోజు కాదు. తెలుసులేండి. ఒక్క రాత్రి గడవడం ఎంత కష్టం మీకేం తెలుసు. రాధా, ఏడాదికి ఒకసారి లండన్ వెళ్తున్నావు, కొడుకుని చూసొస్తున్నావు. నీకే అలాగుంటే 20 ఏళ్ల క్రితం ఇంతవాణ్ణి రాజాను లండన్ పంపించేశాను. అంతే, ఇంతవరకు చూడనే లేదు. నా మనసు ఎలా ఉంటుంది చెప్పు? మీ మనసా? 20 ఏళ్లకు పూర్వం మనసు అయితే మీరు ఈ పాటికి ఊరు వాడ వీధి వీధి కనపడ్డ వాళ్ళందరికీ నా రాజా వచ్చేస్తున్నాడు, యువరాజు వచ్చేస్తున్నాడని చాటింపు వేసేవారు. రాధా, ఇదిగో అయిపోయిందండి. ఏమైపోయింది? ప్లేన్ వచ్చే టైం అయిపోయింది. వచ్చేస్తున్నా. మీ సమ్మ
సంబరం చూస్తుంటే ఇలాగే ఇంకో ప్లేన్ లో ఎగిరిపోయి కొడుకుని ఆకాశంలోనే అమాంతంగా కౌగలించుకునేట్టున్నారే. కాదు రాధ, కాదు. వాడిని చూడగానే ఆకాశం అంత ఎదిగిపోతాను. రాధా. Air India announces the arrival of flight number 747 from London in a few seconds. అబ్బా వీడు ఇంకా రాడేవండి. వస్తాడు. కస్టమ్స్ ఫార్మాలిటీస్ అవి అవ్వాలిగా. రాజా, మీ నాన్నగారు. రాజా, డాడీ. మేక రే తోక హే మేక తోక రే మేక హే తోక. రాజమ్మా, ఎవరమ్మా మన రాజా పక్కన డాన్స్ చేస్తున్న అమ్మాయి? ఎవరోనమ్మా, నాకు తెలియదు. దేవాని అల్లుణ్ణి అచ్చం సత్యమే. మిలమిలలాడే కన్నులతో మిసమిసలాడే పండిలతో కొరకొరలాడే ఆహా. చూపులతో, కొరకొరలాడే కోకిలతో, పిల్ల పిల్ల కిల్ల కిల్ల గల 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 అమ్మాయిలు అబ్బాయిలు ఒకరిని ఒకరు ఓరసుకుని ముందు వెనుక వెనుక ముందు ముందు వెనుక వెనుక ముందు మందర వెళుతుంటే మేకరే తోక మేక తోకరే మేక మేక తోక తోక మేక తోక తోక మేక తోక మేక తోక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక మేక తోక మేక తోక మేక తోక మేక మేక తోక తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక రే తోక తోకరే మేక. ఈ కాలం అమ్మాయిలంటే అలా ఉండాలి. అప్పుడే అబ్బాయిలు మోజుపడి వెంట పడతారు. నువ్వు వెళ్ళమ్మా.
అనుకోకుండా ఈ నెల తర్వాత మళ్ళీ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. రాగానే మీ అబ్బాయి లండన్ నుంచి వచ్చాడని నువ్వు పెద్ద పార్టీ ఇస్తున్నావు తెలిసింది. నువ్వు ఎలాగో పిలవలే, నేనే వచ్చేసాను. అన్నయ్య గారా, నమస్కారం. నమస్కారం అమ్మా. ఎప్పుడు వచ్చారు? ఇవాళ. అంతా బాగున్నారా? బాగున్నారమ్మా. రండి టిఫిన్ చేద్దరు గాని. పటపటలాడే 16 చిమచిమలాడే 20 ఏళ్ళు. కిస్మిస్ 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 మిస్ కిస్ పిట్టల్లాగా ఒకరిని ఒకరు తరుముకుని పగలు మేకరే తోక సరుకు పోలీసులు పట్టుకున్నారట. రాజా, ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి మమ్మీ? నీతో డాన్స్ చేసిందే. ఓ దట్ గర్ల్ మమ్మీ. గీతనే మీ ఇద్దరం లండన్లో కలిసి వచ్చాం. షీజ్ మై గర్ల్ ఫ్రెండ్. అంటే గర్ల్ అంటే గర్ల్, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. మమ్మీ ఇన్ లండన్ ఇదంతా మామూలే. బాయ్ మిస్ గర్ల్, గర్ల్ మిస్ బాయ్. అంతేనా? అంతే. నిద్ర వస్తుంది మమ్మీ. 20 ఏళ్లుగా ఎన్నడూ జరిగింది ఈనాడు జరిగింది. సరుకు మాత్రమేనా, మన వాళ్ళు ఎవరైనా పట్టుబడ్డారా? మన వాళ్ళు ఎవరు లేరు. కేసు మన మీదకి వచ్చే అవకాశాలు గాని ఆధారాలు గాని ఏమీ లేవు. నాగరాజు ఢిల్లీలో ఉన్నట్టు ఈ రోజే వచ్చినట్టు ప్లేన్ టికెట్, హోటల్ బిల్స్ జాగ్రత్త పడ్డాం. ఏ పరిస్థితుల్లోనూ మనకేమాత్రం భయం లేదు. ఏమైనా ఇది మొదటి అపజయం. ఈ పొరపాటు మళ్ళీ జరగడానికి వీల్లేదు.